ఉన్నను నీవు నన్ను దేవునికి స్తోత్రం. బ్రతికించాడు దేవుడు కదా. మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. బాధలలో నుండి, కష్టములలో నుండి, వ్యాధులలో నుండి, రోగముల నుండి, ఇంకా చెప్పాలంటే పాపములో నుండి, శాపములో నుండి మనందరినీ దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. మరి బ్రతికి ఉన్న నీవు ఏం చేయాలి? ఏమండి, బ్రతికి ఉన్న నీవు ఏం చేయమని ఇంకా బైబిలు నీతో మాట్లాడుతుంది కదా. బైబిలు నీతో మాట్లాడుతున్న మాట తప్పనిసరిగా మనము ఏమండి ఆలోచనలో పెట్టాలి. ఆలోచనలో పెడితే మనము ఏం చేయాలో మనకు తెలుస్తుంది. చాలామంది చాలా వరకు ఒకవేళ మర్చిపోయి ఉండవచ్చు, కానీ నువ్వైతే, నేనైతే ఏం చెయ్యమని బైబిలులో ఈ మాట రాసి ఉందో మనము చూడాలి. బ్రతికేము కదా. బ్రతికి ఉన్నామంటే మనం సజీవులుగా ఉన్నాం కదండి. మరొక వాక్యాన్ని చూపిస్తాను, మీరు చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 30వ వచనము చదవండి. 20వ వచనం చదవండి. 20వ వచనము, మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో సంధ్య వాయిద్యములను వాయించి మన దేవుణ్ణి మనం ఇప్పుడు స్తుతించాలి. అందుకనా దేవుడు నీకు ఏమి చేశాడు అని ఎవరైనా మనల్ని అడిగితే మనమందరము చెప్పవలసిన మాట ఏంటో తెలుసండి? దేవుడు నన్ను బ్రతికించాడు. ఇదే మాట. దేవుడు మనల్ని బ్రతికించాడండి. ఎన్నో ప్రమాదాలు వచ్చాయి కదా, ఎన్నో రకాల వ్యాధులు వచ్చాయి కదా, కానీ అన్నిట్లో నుంచి దేవుడు ఏం చేశాడు? నిన్ను బ్రతికించాడు. కాబట్టి బ్రతికించిన దేవునిని నువ్వు ఎక్కువగా స్తుతించటము అలవాటు చేసుకోవాలి. స్తుతించటం అలవాటు చేసుకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా అదే విధముగా కాపాడుతూనే ఉంటాడు కదండి. నీతో ఎప్పుడు కూడా ఉండి నీ పక్షముగా, ఏమండి, నీ పక్షముగా ఏం చేస్తాడు? అదే కీర్తనలో 8వ వచనం కూడా చదవండి. ఇప్పుడు యెహోవా నా పక్షముగా కార్యములు, దేవునికి స్తోత్రం. నీ పక్షముగా, మన అందరి పక్షముగా మన దేవుడు, మన తండ్రి, మన రక్షకుడు, మన ప్రభువు యేసు, ఆదరణకర్త ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడంట? కార్యములు సఫలము చేస్తున్నాడండి. అందుకే ఎవరు కూడా మర్చిపోకూడదండు. ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు మనం భూమి మీద బ్రతుకుతున్నామో అన్ని సంవత్సరాలు, అవండి, అన్ని దినాలు దేవుని ఎప్పుడు కూడా వాయిద్యాలు వాయిస్తూ, చప్పట్లు కొడుతూ, ప్రభువుకి ప్రతిగానములు చేస్తూ, దేవా నీవు పరిశుద్ధుడువు, నీవే పరిశుద్ధుడువు, నీవే పరిశుద్ధ దేవుడువు, స్తోత్రము అని మనం ఎప్పుడు కూడా ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఆయనకు స్తుతులు చెల్లిస్తే ఇంకా దేవుడు ఏం చేస్తాడో చూద్దామండి.
బైబిల్లో నుండి కొన్ని లేఖనాలలో చూద్దాము. మరి ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ ఏం చూశారు? బాధలలో నిన్ను బ్రతికించాడు. బ్రతికుచున్న నీవు దేవుణ్ణి స్తుతించాలి. అలా స్తుతిస్తున్న వారి పక్షముగా కార్యములు సఫలము చేస్తాడు. కార్యాలు, ఎన్ని కార్యాలు సఫలం చేస్తున్నాడండి. మన జీవితంలో ఎన్ని కార్యములు దేవుడు చేసుకుంటూ వచ్చాడమ్మా. మరి ఆ కార్యాలు పొందిన వారికి జ్ఞాపకం ఉందంటారా? ఆ మేలులు చూసిన వారికి జ్ఞాపకం వచ్చిందంటారా? ఇది మనం ఆలోచించాలండి. కార్యములైతే ఎన్నెన్నో దేవుడు చేస్తున్నాడు, కానీ వాటన్నిటిలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పకపోవటమే మనకి బాధ. మనం ఎప్పుడు కూడా ఆయనకు స్తుతులు చెల్లించటము, నువ్వు చేసిన మేలులకు స్తోత్రమనే చెప్పే మాటని మనం జ్ఞాపనం చేసుకుంటే ఇంకా నీ పట్ల ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు, ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. కొద్ది నిమిషాలు బాగా శ్రద్ధగా వినండి దేవుని బిడ్డలారా. వాక్యం ఇది. వాక్యమైన దేవుడిలో మనమందరము బలపడాలి. దేవుడు నీకు నాకు మనందరికీ ఏమిచ్చాడు అంటే ఏం చెప్తారు మీరందరూ? వాక్యము ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు నమ్మినప్పుడే ఇచ్చాడు నీకు వాక్యం. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ఏం చెప్తారు? మీకు ఒక సంవత్సరము దయా కిరీటముగా ఇచ్చాడు. అది అసలు ఏంటంటే సంవత్సరం అనే దయా కిరీటం మీకు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు అంటే నువ్వు బ్రతికి ఉన్నావా లేదా? బ్రతికే ఉన్నావు. ఎన్ని బాధల్లో నుంచి వచ్చేసాం బయటికి, ఎన్ని శ్రమలలో నుండి బయటకు వచ్చాం. మరి అలా వచ్చిన దేవుడు ఇంకా నీకు ఇవ్వాలంటే, ఇంకా నీకు ఇవ్వాలి అంటే నువ్వు ఒక విషయాన్ని గ్రహించాలి, ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులు, నీ విశ్వాస జీవితంలో నీవు ఒక మాటను తప్పనిసరిగా పాటించటానికి నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. ఏమి చెబుతున్నాడు దేవుడు? ఒక్కసారి నిర్గమకాండములోనికి వద్దాం. నిర్గమకాండము, అందరూ జాగ్రత్తగా తీయండి బైబిల్ గ్రంథాన్ని. బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఎవరు చూసినట్టంట? దేవుని ముఖమును చూచినట్లుని. చూశారు కదా బైబిల్ని. ఇప్పుడు 12వ అధ్యాయములో ఏమండి, మొదట వచనము 2వ వచనమును చదవండి. బాగా వినండి దేవుని బిడ్డలారా. మోసే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా దేవుడు వారికి ఇలాగా సెలవిచ్చానంట. ఏమనో జాగ్రత్త ఉందాం. ఏమండి, ఎవరో సెలవిచ్చారు ఈ మాట అంటే? దేవుడైన యెహోవా. యెహోవా అనే సరిపట్టికండి. యెహోవా అంటే పేరు కదా. దేవుడైన యెహోవా అనాలి. ఒకవేళ యెహోవా అనే నువ్వు అక్కడ చదవచ్చు, కానీ మళ్ళా దానికి ఏం కలపాలి మనం? దేవుడైన యెహోవా. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోసే గారు, అహరోనులు, వీరిద్దరూ ఏమవుతారు? ఇద్దరు అన్నదమ్ములే, కానీ దేవునికి ప్రతినిధులు. దేవునికి ప్రతినిధులు అంటే మోసే నాయకుడు, అహరోను సేవకుడు కదా, అహరోను యాజకుడు. వీరిరువురు కలిసి దేవుని పనిలో ఉన్నారు. దేవుని పని చేసే నాయకులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఐగుప్తు దేశములో ఎవరున్నారు?
ఐగుప్తు దేశము ఎవరిది అసలా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఐగుప్తు దేశము ఒకప్పుడు అన్యుల దేశం, లేకపోతే ఇప్పుడు కూడా అన్యుల దేశమే అనుకోండి. కానీ ఆ దేశంలో ఎవరున్నారంటే ఇశ్రాయేలీయులు బానిసలుగా వచ్చి ఉన్నారు. వచ్చిన వారితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడి మోసే గారికి అహరోను గారికి ప్రత్యక్షమయ్యాడు. మరి అవును, దేవుడు ఏం చెబుతున్నాడు ఈ పూట మనం విందాం. దేవుని బిడ్డలారా, వారికి ఆ రోజు ఏం చెప్పాడు, ఈరోజు నీకు కూడా ఏం చెబుతున్నాడో నువ్వు ఆలోచించుకోవాలి. గమనించండి, నెలలలో ఈ నెల మొదటిది ఇది మీ సంవత్సరమునకు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఇప్పుడు వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఏమండి, 2026వ సంవత్సరము ఎవరి సంవత్సరం అనొచ్చు? మనదండి. అర్థం లేదా? మనది అంటే ఇది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నీది నాది సంవత్సరము. అందుకే ఈ సంవత్సరమును గురించి దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఈ పూట నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి అది నువ్వే అనుకోవాలి, నీకే చెప్తున్నాడు అనుకోవాలి. దేవాది దేవుడు ఆనాడు సేవకుడు ఏమండి మోసే అహరోనుతో మాట్లాడిన దేవుడు ఈరోజు దేవుడు ఈ సేవకుని ద్వారాగా నాతో మాట్లాడుతున్నాడని నీ విశ్వాస హృదయములో నీవు అనుకోవాలి. ఏమి చెప్పబోతున్నాడు, ఏమి తెలియపరచబోతున్నాడు? చదవండి ఇప్పుడు వాక్యం. అదిగో ఇశ్రాయేలులు అంటే విశ్వాసులు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములు లెక్క లెక్క లెక్క. దేవునికి స్తోత్రం. ఏమండి, మీ కుటుంబాలు లెక్క కావలసి ఉన్నది దేవునికి. మీ కుటుంబాలు ఏమండి లెక్క ప్రకారముగా దైవ సన్నిధికి రావలసి ఉన్నది. లెక్క ప్రకారంగా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మీ దేవుడైన యెహోవా ఎదుటికి రావలసి ఉన్నదంట. అంటే ఆ రోజు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుడు మోసే గారితో చెబుతున్నాడు, అహరోను గారితో చెప్పాడు. అప్పుడు మోసే అహరోనులందరూ కలిసి ఆనాటి కాలమును బట్టి ఆనాటి సర్వ సమాజానంతో మాట్లాడారు. ఏమని మాట్లాడారో చూద్దాం. ఒక్కొక్కడు, గమనిస్తున్నారా? అంటే మీ కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు ఏం చేయాలంటున్నాడు దేవుడు అంటే, ఒక గొర్రె పిల్ల ఒక మేక పిల్లనైనను ఏమండి ఒక్కొక్క గొర్రె లేక ఒక మేక పిల్ల, గొర్రె లేకపోతే మేక పిల్ల ఏమండి అంటే కుటుంబం అంతటికి ఏమండి ఎన్ని గొర్రెలు కావాలి అంటే ఎంతమంది ఉంటే అంత గొర్రెలు కావాలి. ఆ రోజుల్లో ఆ దేవుడు కోరుకున్నట్లు ఏమండి ఈ దినము కూడా కోరుకుంటున్నాడు. నీ నుండి నా నుండి కోరుకునేది ఏంటి అసలు దేవుడు అంటే, పాత నిబంధన కాలములో గొర్రెలను అర్పించేవారు, మేకలను అర్పించేవారు, కోడులను అర్పించేవారు, గువ్వలను అర్పించేవారు. అప్పుడు పూర్వకాలం ఏమండి ఈనాటి కాలాన్ని బట్టి చూస్తే ఆ గొర్రెలు మేకలు కోడులు గువ్వలు అవసరం లేదన్నాడు యేసు ప్రభువారు. ఏమండి ఆ గొర్రెలకు బదులుగా ఆ మేకలకు బదులుగా నేను వధించబడ్డాను. ఇక గొర్రెలు మేకలు అవసరం లేదు, ఇక గొర్రెల రక్తము మేకల రక్తము అవసరం లేదు. మీ అందరి పక్షముగా మీ విశ్వాస జీవితంలో పరిశుద్ధత పవిత్ర కలగటానికి నా యవ్వన కాల రక్తమును నేను మీ కొరకు సిందించాను. ఇక మీరు
గొర్రెలతో మేకలతో రావలసిన అవసరం లేదు ఇప్పుడు వచ్చిన కాలంలో. ఈ సంవత్సరము ఏమండి, ఈ నెలలో మొదటి నెలలో మీరు మీ దేవుని యొక్క సన్నిధికి రావటములో మీరందరూ ఇక గొర్రెలు తీసుకుని రావాల్సినది, కానీ మొత్తం మీద మీ కుటుంబం అంతా కలిసి రావాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మీరు మీ బిడ్డలతో, మీరు మీ కుమారులతో, మీరు మీ కుమార్తెలతో, మీ ఇంటిలో ఉన్నవారు ఎంతమంది అయినా సరే అందరూ కలిసి ఎక్కడికి రావాలంట? మీ దేవుడైన యెహోవా సన్నిధికి, మందిరమునకు రావాలి. అలాగా రావటం వలన మీకు ఏమండి, మనకు దేవుడు ఏమి చేస్తాడని ఇందాక మీరు చదివారు వాక్యములో, కార్యములు సఫలము చేస్తాడు. మీ పక్షముగా మీ దేవుడైన యెహోవా మీ కార్యములు సఫలపరచాలంటే తప్పనిసరిగా మీ కుటుంబం యావత్తు ప్రభు సన్నిధికి రావటము అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు మనకు మంచిది, ఆ అలవాటు మనకు కావాలి. అలాగా ప్రభు కోసము మనమందరము కూడా ఇష్టపడి ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే ఆ దేవుడు తప్పగా నీ పక్షానికి వచ్చేస్తాడు. ఏమండి, నువ్వు అనుకున్న కార్యములన్నిటినీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు సఫలము చేసేవాడు. నీ పనులన్నీ సఫలము చేసే దేవుడు, నీ ఆలోచనలన్నీ సఫలము చేసే దేవుడు, నీవేది అనుకుంటున్నావో ఆ కోరికలు నెరవేర్చే దేవుడు. దేవునికి ఇష్టం అవ్వాలే కానీ తప్పనిసరిగా దాన్ని ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడు మీరు మీ బిడ్డలు మీ కుటుంబాలతో కలిసి వచ్చిన వారు అయ్యారు అనుకోండి. వచ్చిన వారు ఏం చేయాలి అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక మాట చదువుదాం, మరొక మాట చదువుదాం. నిర్గమకాండాన్ని ఆపేయండి అక్కడికి అమ్మా. అంటే కుటుంబం లెక్క అడిగాడు కాబట్టి దేవుడు ఆ కుటుంబము ప్రభు సన్నిధికి వస్తే ఆ కుటుంబ సభ్యులకు ఏమేమి కావాలో అన్ని దేవుడే చూసుకుంటున్నాడు, దేవుడే నెరవేరుస్తున్నాడు, దేవుడే సఫలపరుస్తున్నాడని మనం విన్నాం. మంచిది కదా. ఇంకా రాబోయే కాలము, ఇంకా రాబోయే సంవత్సరాలు నీకు ఏం జరుగుతుందో నీకు తెలియదు కనుక తెలిసిన దేవుడు అంటున్నాడు నీతోని. ఈ మాట మీరు ఆలకించండి. యోబు గ్రంథములోనికి రండి. ఇప్పుడు యోబు గ్రంథములో 36వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోబు గ్రంథములో ఏమన్నాడు? వచ్చిన వారందరూ ఏం చేయాలంట? ఆలకించాలంటండి. ఏం ఆలకించాలండి? ఆయన మాట అనగా దేవుని మాట మనము ఆలకించాలండి. దేవుని మాటలు ఆలకించాలి. ఎందుకు ఆలకించాలి? దేవుని మాట వల్ల ఏం జరుగుతుందండి? దేవుని మాటల వల్ల ఏం కలుగుతుందో మరొక వాక్యం చూద్దాం. తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం, కానీ మరొక వాక్యం చూద్దాం. ఏమండి, అదే చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి ఒకసారి. ఏమండి, దేవుడు నీతో నాతో మనతో మాట్లాడితే మేలండి. ఏమా ఏంటి చెప్పండి? దేవుడు మనతో మాట్లాడితే ఏంటంట? మేలు. అందుకు దేవుడు మాట్లాడుతున్నాడని నువ్వేం చేయాలా? చెవి ఎక్కి ఆలకించాలండి దేవుని మాటని. చెవి ఎక్కి దేవుని మాట ఆలకిస్తే నీకు మేలు కదా. చెవి ఎక్కి దేవుని మాటలు ఆలకించే వారికే మేలు కలుగుతుంది. అందుకే ఇప్పుడు మళ్ళా యోబు గ్రంథంలో 36లో
ఏమండి, వారు ఆ మాట ఆలకించి ఆయనను సేవించిన ఎడలా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒకటి ఏం చేయాలా? ఆలకించాలి, నెంబర్ 1. రెండవది, దేవుణ్ణి సేవించాలా, ఎంబడించాలా. ఆ ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలా. ఎక్కడి నుండి దేవుడు మాట్లాడుతాడు అక్కడ నువ్వు ఆలకించాలా. ఏ కూటములో, ఏ సభలో, ఏ సంఘములో దేవుని మాట నీకు వినబడుతుందో తప్పక అక్కడ నువ్వు చెవి ఎగ్గి ఆలకిస్తా ఉండాలా. దేవుడు ఏం చెబుతున్నాడు నాతోని, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతోని, నేను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, నన్ను ఏం చేయమంటున్నాడు, వాక్యానుసారంగా దేవుడు నీకు చెప్పింది ఏదైనప్పటికీ కూడా తప్పనిసరిగా నువ్వు అనుసరించి తీరాలా. అలా ఎంతమంది అన్నాడు? కుటుంబం అంతా. కుటుంబంలో 2 3 4 6 8 మంది ఉన్నా 10 మంది ఉన్నా, ఎంత మంది ఉన్నా సరే తప్పనిసరిగా కుటుంబం యావత్తు ప్రభు సన్నిధిలో ఉండటము అలవాటు చేసుకుంది. తప్పుకోకూడదు. తప్పిపోయాడు అనుకోండి ఎవరైనా ఒకరు, ఏమండి, ఆ వ్యక్తి ఎవరికి లోబడిపోతాడు? సాతానుకు లోబడిపోతాడు. తప్పిపోయాడా నీ నుండి, నీ కుటుంబం నుండి బయటకు వెళ్ళిపోయాడంటే సాతాను శోధనలోకి వెళ్ళిపోతాడు, సాతానుడు వశపరిచేసుకుంటాడు. ఇక నువ్వేమో ప్రార్థన చేస్తావు, వాడేమో సాతాను ఆలోచనలో ఉంటారు. ఏమండి, మీ ఇద్దరు కలిసి ఆ ఇంట్లోనే కాపురం చేయొచ్చు, ఆ ఇంట్లోనే ఉండొచ్చు. నీ మాటికి ఆయన మాటికి సమాధానం పడుతుందా? కలగదు, సమాధానం రాదు. ఏమండి, ఎవరు కూడా తప్పుకోకుండా చూసుకోవాలి. ఏమండి, ఎవరిని కూడా చెయ్యి జార విడిచి పోనీయకూడదు. ఏదేమైనా సరే నువ్వు నడుస్తున్న మార్గంలో నీ బిడ్డలు నడాలని, నువ్వు ఏమండి వెళ్తున్న స్థలానికే వాళ్ళు కూడా రావాలని, నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబం యావత్తు కూడా నీ దేవుడైన యెహోవా మాటనే ఆలకించుతా ఉండాలి. అలా ఆలకించినప్పుడు నీకు ఏం కలుగుతుందన్నాడు. ఇందాక మనం చూసాము, కార్యములన్నీ సఫలము చేస్తున్నాడు. అది ఓకే, అలా ఉంచండి. ఇప్పుడు ఈ వాక్యములో ఆలకించి ఆయన సేవిస్తే నీకు ఏమిస్తాడిక? అదిగో వినండి, దినాలంట క్షేమం అవుతాయంటండి. దినాలు ఏమవుతాయి బాబు? క్షేమం అవుతాయి. అంటే దినము దినము కూడా నువ్వు నేను ఎక్కడికి వెళ్తాము? పని చేసుకోవటానికి వెళ్తారు కదా, ప్రయాణాలు చేస్తారు కదా. మరి పనికి వెళ్ళే నీవు, ప్రయాణం చేసే నీవు ఎలా ఉండాలని కోరుకోవాలి? క్షేమముగా ఉండాలి. అంటే అపాయము లేదు, ప్రమాదము లేదు, నష్టము లేదు. నాకు ఏ పని చేస్తే ఆ పని కలిసి వస్తుంది, నాకు ఏ వ్యాపారం చేస్తే వ్యాపారం మీద లాభం వస్తుందని నువ్వు అనుకోవాలా లేదా? ఏమండి, అనుకోవాలి. అలాగా దినాలన్నీ క్షేమం అవ్వాలి నీకు. అవునా? దినాలన్నీ క్షేమంగా ఉంటేనే కదండి సుఖంగా ఉంటాము. ప్రతిదినము శ్రమే, ప్రతిదినము ఇబ్బందే, ప్రతిదినము రోగం అంటే ఎలా క్షేమంగా ఉంటామండి? ఉంటారా? ఉండలేం. అంటే దేవుని వలన నీకు వస్తున్నది ఏంటంట? నీ దినములన్నీ క్షేమముగాను, చూడండి, తన సంవత్సరములన్నీ సుఖముగా ఎల్లబుచ్చాలి. ఏంటయ్యి? సంవత్సరాలైతే సుఖముగా ఎల్లబుచ్చాలి, దినాలైతే క్షేమంగా ఉండాలి. మరి దినాలు క్షేమము, సంవత్సరాలు సుఖముగా ఉండాలి అంటే ఎవరివ్వాలి? దినాలు సంవత్సరాలు అంటే దేవుడివ్వాలి. దేవుడు చూడాలి, దేవుడు నీ మీద దృష్టి పెట్టాలి. ఆ దేవాది దేవుడు నీ కార్యములన్నీ సఫలము చేయాలి. అప్పుడే కదా మనం సుఖంగా ఉండడానికి, ఏమంటే సంతోషంగా ఉండటానికి, భార్య బిడ్డలతో, కుటుంబాలతో, ఏమండి ఎల్లప్పుడూ కలకల్లాడుతూ ఉండాలంటే దేవుడు నీకు ఇవ్వాలి.
దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వు ఆయన మాట ఆలకించాలి. ఆయన మాట ఆలకించిన తర్వాత ఏం చేయాలి? ఆయనను మాత్రమే సేవించాలి. ఇంకా లోకములో ఉన్న వారిని కాదు మనం సేవించేది, ఎంబడించేది. దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుని మాట ఆలకించి దేవుని సేవించిన కుటుంబాలు బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ మన వాటంలో కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఏమండి, మన వాటంలో కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. అలాగా మాట ఆలకించారు, దేవుణ్ణి సేవించారు. అందుకు ఆ దేవుడు ఆ కుటుంబాలకు ఏమి ఇచ్చాడు అంటే ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏమండి, ఆశీర్వాదాలు ఇచ్చాడు. నువ్వు విశ్వాసివే, నువ్వు భక్తిపరుడివే, నువ్వు నమ్మకస్తుడివే. కానీ నీ ఆలోచన ఎలా ఉండాలో ఒక వాక్యంలో చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఏమండి, ఒక లేఖనాన్ని నేను మీకు చెప్తాను, అది మీరు చదవండి. ఒకసారి సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి చదవండి. 29వ వచనం, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా. దేవునికి స్తోత్రం చెప్ప. ఎలాంటి కోరిక ఉండాలి బా మనకి? ఏమా, నా కుటుంబం. ఏమండి, కుటుంబాలు గల వాళ్ళ చేతిలో చూపించండి. నా కుటుంబం పైకెత్తండి మీ చేతులు. ఓకే, మంచిది. ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావాలంట. మీకు ఒక ఆలోచన ఏమిటి రావాలంటే, అదిగో బైబిల్లో ఉన్న మాట చూడండి. దేవా, నేనైతే నీ సన్నిధికి వచ్చాను. నెంబర్ 1, ప్రభువా, నీ దాసుడును నీ దాసురాలను, కానీ నా కుటుంబంలో కొంతమంది రాలేకపోయారు ప్రభువా. అయితే తండ్రి, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండులాగున వారిని ఏం చేయమంటున్నాడు? ఆశీర్వదించు కదా. ఆశీర్వదించేది దేవుడు. ఏమండి, దీవించేది దేవుడు. దేవాది దేవుడు కుటుంబాల మీద దృష్టి పెట్టి ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ ఏది కరువు లేకుండా, లోటు లేకుండా ఆశీర్వదించేది దేవుడండి. అందుకు నీ ఆలోచన ఎలా ఉండాలి? నిత్యము ప్రభువా, నా కుటుంబ సభ్యులందరూ నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు, దాన్ని దీవించు ప్రభువా అని నీ కోరిక ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి. నువ్వు ప్రభుని నిత్యం అడుగుతూ ఉండాలి. నా కుటుంబాన్ని నడిపించు, నా బిడ్డలు నడిపించు, నా కుటుంబంలో ఉన్న వారందరూ నీ మందిరములో, నీ సంఘములో, నీ దేవాలయములో, నీ పరిశుద్ధ స్థలములో ఉండునట్లుగా ఆశీర్వదించు అని చెప్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారండి? ఏం బాబు, ఏం చేస్తాడో మరొక వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అంటే వాక్యాల్లో చూడాలంతా, మన నోటి మాటలు చెప్పకూడదు. దేవుడు అన్నీ గ్రంథములో రాసి పెట్టేశాడు. మనము చూసుకోవటమే, మనము చదవటమే. ఆ ప్రభువా, నా కొరకు ఈ మాట రాసి పెట్టేవా తండ్రి, నా కొరకు, నా కుటుంబం కొరకు ఈ వాక్యాన్ని నువ్వు రాసి పెట్టేందుకు నీకు స్తోత్రం అని చెప్తా ఉండాలా. అప్పుడే నీ మీదకి దైవ ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి, నీ కుటుంబం మీదకి దైవ దీవెనలు వస్తూ ఉంటాయి. నువ్వు ఏ పని చేసుకున్నా సఫలమే, నువ్వు ఏ కార్యము చేసినా సఫలమే. ఇక నువ్వు అనుకున్నది ఏదైనా సరే అది నూరంతులుగా ఫలింపవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకు ఈ సంవత్సరము నీకు ఇచ్చాడు కిరీటము. అందుకే ఈ మొదటి నెలలో ప్రభువైన దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ నీ కోసమే చెప్తున్నాడు. నీవు ఆలకిస్తున్నావు, మంచిది. ఆ ఆలకించిన మాట నీ హృదయంలో ఉండాలి. ఉన్న మాట ప్రకారముగా దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి. మన విశ్వాసముతో ప్రార్థన, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉన్నట్లుగా కాపాడు ప్రభువా, నా కుటుంబాన్ని సన్నిధిలో ఉన్నట్లుగా దీవించు ప్రభువా, నా కుటుంబము నీతోనే నడాలి, నా పిల్లలైనా నేనైనా ఎవరమైనా సరే నీ పనిలోనే ఉండాలి అని నువ్వెప్పుడు ప్రార్థన
చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏమండి నీకొక మరొక సంవత్సరాలు ఇవ్వటానికి దేవుడు ఏం చేస్తాడో చూద్దాం వాక్యములో. బైబిల్లో చూడండి, ద్వితీయోపదేశకాండములో ఒక మాట చదువుతారా? ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండములో ఏమండి 11వ అధ్యాయము 12వ వచనము, అయ్యా అది ఆకాశ వర్షము నీళ్లు త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులో చూడండి, ఎప్పటి నుంచి అంట? సంవత్సరాది మొదలు అంటే మొదట నెల. అవునండి, మొదట నెల ప్రారంభ దినము. ఏమండి అప్పటి నుండి ఎప్పటి దాకా ఉంటుందంట? సంవత్సరాంత వరకు ఆయన దృష్టి దాని మీదే ఉండెను. గమనించాలి మీరు. ఇప్పుడు వాక్యం ఇప్పుడు దాకా విన్నారు కాబట్టి, ఇన్న వాక్య ప్రకారముగా మీ జీవితంలో మీ దేవుడు ఏమండి సంవత్సరము ప్రారంభం కాడి నుంచి సంవత్సరాంత వరకు ఆయన దృష్టి నీ మీద ఉండాలంటే నువ్వేం చేయాలా? ఆయన మాట ఆలకించాలి నెంబర్ 1, ఆయనను సేవించాలి నెంబర్ 2. తర్వాత మాట, నిత్యము మన కుటుంబము సన్నిధిలో ఉండాలని కోరిక కలిగి ఉండాల. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని చూసి, నిన్ను చూసి, నా పిల్లలు భూమి మీద ఉన్నారు, వారి యొక్క ఆలోచన ఏమండి నిత్యము నా సన్నిధిలో ఉండాలనుకున్నారు వాళ్ళు, అందుకు నేను సంవత్సరాంత వరకు కదా, సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరం ముగింపు వరకు కనుదృష్టి దాని మీద ఉండాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. నీకు తెలియకపోవచ్చు, ఒకవేళ నీకు నాకు తెలియకపోవచ్చు, నన్ను ఎవరు చూస్తున్నారని నువ్వు అనుకోవచ్చు. ఏమండి కానీ దేవుడు మాత్రము నీ మీద దృష్టి పెట్టి ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, నా దేవుని మందిర ఆవరణలో నా కుటుంబం ఉండాలి, నా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి అనుకుంటున్నావు కదండి. అందుకు నీ గురించి దేవుడు ఆలోచించాడు, నీ కుటుంబం మీద ఆయన దృష్టి పెడుతున్నాడు. నీవు అనుకున్నది ఏదైనప్పుడు కూడా దాన్ని సఫలపరచడానికి దేవుడు చాలా 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 ప్రయత్నాలు చేస్తున్నాడండి. ప్రియులారా, అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఏమండి బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలను చూద్దాం. మనకు తెలిసిన కుటుంబాలు అయినప్పుడు కూడా అంటే దేవుని దృష్టి ఉందా లేదా? దేవుని దృష్టి ఉంటే ఆ కుటుంబాలు ఏం చేశాడు, ఇది మనం ఆలోచిద్దాం బైబిల్ గ్రంథాన్ని బట్టి. ఏమండి న్యాయాధిపతుల గ్రంథం చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనములో చూడండి, యేసేపు ఇంటివారు అంటే కుటుంబం. యేసేపు ఇంటివారు అంటే ఎంతమంది? నలుగురు. ఏమండి నలుగురు ఎవరెవరు? భార్య, 2 కొడుకులు యేసేపు. ఈ నలుగురు కలిసి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారంటమ్మా? బేతేలు అనగా దేవుని సన్నిధి, బేతేలు అనగా దేవుని మందిరం. దేవుని బిడ్డలు అర్థం చేసుకోవాలి. బేతేలు అనగా దేవుని యొక్క నివాసం, బేతేలు అనగా దేవుడు నివసించే స్థలం కదా. బేతేలులో దేవుడు ఎప్పుడు కూడా నిలిచి ఉంటున్నాడు. అక్కడికి ఏ కుటుంబం వచ్చినా, అక్కడికి ఏ పిల్లలు వచ్చినా ఆశీర్వదించబడుతున్నారండి. ఏమండి ఈ బేతేలు అనే మాటని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్న స్థలం అది. అక్కడికి వస్తున్నారు వీళ్ళు. ఎవరు? యేసేపు, తన భార్య, 2 కొడుకులు. వీళ్ళు నలుగురు వస్తున్నప్పుడు
దేవుడైన యెహోవా ఏం చేశాడంట? ఏమండి? వారికి, చూసారా, వారికి తోడై ఉన్నాడు. అర్థం చేసుకోండి. అంటే ఆ కుటుంబము దేవుని ఆరాధించడం వస్తూ ఉంటే దేవాది దేవుడు ఆ కుటుంబానికి తోడై ఉన్నాడు. తోడై ఉంటే ఆ కుటుంబం ఏమైందంటారు? ఏమైందంటారండి? నష్టపోయారా? నష్టపోలేదండి. వారు జీవించే సంవత్సరాలు ఎన్నయ్యో తెలుసా? యేసేపు గారు బ్రతుకున్న కాలం ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 110, 120 లోపు. అంటే ఎప్పటి నుండి యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అంటే, ఏమండి, యేసేపునకు ఎప్పటి నుండి దేవుడు తోడై ఉన్నాడు అని మీరు ఎప్పుడు చెబుతారు? ఆయనకి 12 సంవత్సరాల వయసు. ఎవరికి? యేసేపుకి. ఆదికాండములో 39వ అధ్యాయం మొదలు పెట్టుకోండి. అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్తే మీకు ఆ చరిత్ర అంతా తెలుస్తుంది. ఏమండి, యేసేపు 12 సంవత్సరాల వయసు కలిగిన కుర్రాడు తండ్రి ఇంటి దగ్గర కానానే ఊరిలో ఉన్నప్పుడు నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉండగా దేవుడు దర్శనములో మాట్లాడాడు. ఆ దర్శనములో మాట్లాడిన ప్రకారముగా ఐగుప్తు దేశమునకు కొనుపోబడ్డాడు. ఐగుప్తు దేశములో అక్కడ కాలు పెట్టిన నాటి నుండి యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు అడుగుపెట్టే స్థలం ఏమవుతుంది? ఆశీర్వాదం. అతడు చేసే పని ఏమవుతుంది? సఫలము. అలాగా ఐగుప్తు దేశం అంతటలో ఏమండి 130-120 సంవత్సరాల కాలము సస్యశ్యామలుగా ఉంది. యేసేపు నిమిత్తము దేవుడు చేసినది. గమనించండి. మీరు కూడా, మీరు ఇప్పుడు వాడ్రేవు గ్రామంలో ఉండొచ్చు కదా. అయితే ఒకప్పుడు ఏదో ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు మీరు, ఏమండి. కానీ నువ్వు ఏ ప్రాంతం అంటే ఉండు, ఏ ప్రదేశములంటే ఉండు, కానీ దేవుని మాటను ఆలకించే అలవాటు నీకుందా? దేవుని సేవించే నడవడిక నీకుందా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకే తోడుంటాడు. అప్పుడు నువ్వు ఏ ఊరు వెళ్ళినా నీతో వచ్చేస్తూ ఉంటాడు. ఏ ప్రాంతం వెళ్ళినా ఆ ప్రాంతానికి వచ్చేస్తూ ఉంటాడు కదండి. కానా దేశములో యేసేపుకు దేవుడు ప్రత్యక్షమై కలలో మాట్లాడిన వాడు ఐగుప్తు దేశమునకు యేసేపు వస్తాడు. రాలేదా? వచ్చాడే. ఏమండి, ఐగుప్తు దేశంలో పెళ్లి చేసుకొని భార్య 2 బిడ్డలు కన్నాడు. అక్కడి నుంచి బేతేలుకి వెళ్తున్నాడు. అక్కడికి కూడా దేవుడు వచ్చాడా? వచ్చేస్తున్నాడు. అంటే దేవుని మనస్సు నీకు ఉండాలే కానీ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు తప్పగా వస్తాడండి. దేవుని బిడ్డలారా, నాది ఆ ఊరు ఈ ఊరు అని అనవసరం లేదు. నీవే ప్రాంతం అని వెళ్ళు, ఎక్కడికంటే వెళ్ళు, అన్ని చోట్లకి వస్తాడు కదా. వస్తున్నాడు. వచ్చే దేవుడు మన దేవుడు. ఒక చోటే ఉండే దేవుడు కాదు. సముద్రంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడా లేదా? ఏం బాబు, వెళ్ళాడా? చెప్పాలి పురుషులు. సముద్రంలో ఉన్నాడు. పేతురు, సీమోను, ఆంద్రే, యాకోబు అన్న వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. ఆ రాత్రి వారికి తుఫాను ఎదురవుతే వారు దరికి రాలేక ఇబ్బంది పడుతున్నారు. దేవాది దేవుడు ఆ సంగతి తెలుసుకొని 4వ జామున, తెల్లవారి 4వ జామున నడిచి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. వారిని చక్కగా ఒడ్డుకు చేర్చాడు దేవుడు అండి. నీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే నీ దగ్గరికి రావటానికి రెడీ ఉన్నాడు. నీ దగ్గర రావటానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఆలయంలో ఉన్నావా? ఆలయంలోకి వస్తాడు. ఏమండి, నువ్వు ఎడారిలో ఉన్నావా? అరణ్యములో ఉన్నావా? ఎక్కడుంటే అక్కడికి వచ్చే దేవుడు మన దేవుడు. అవునండి, ఆలోచించండి. ఇప్పుడు యేసేపు గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నెంబర్ 1 కదా. అలాగే ఆదికాండంలోనే 12వ అధ్యాయము అబ్రహాం గారు దేవుడు పిలిచినప్పుడు తన భార్యను, అబ్రహామును, లోతును, లోతు భార్యను, ఈ 4 బయటకు వచ్చారు. అయ్యా,
ఈ నలుగురు బయటకు వచ్చిన తర్వాత దేవాది దేవుడు ఏం చేశాడు వారిని? ఏమండి, వచ్చిన వారు ఏం చేశారు మనకు తెలియాలంటే ఆలోచించండి. 12వ అధ్యాయములో 7వ వచనంలో ఉన్న మాటని చదువుతారా ఒకసారి? యెహోవా దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానము నీ కుటుంబమునకు. ఎంత గొప్ప మాటలండి ప్రియులారా, అర్థం చేసుకోండి. నీ పిల్లలకు, నీ పుట్టబోయే వారికి, పుట్టిన వారికి, నీ భార్యకు, నీకు ఈ దేశాన్నే ఇస్తాను. ఏ దేశం అది? భారతదేశమా? అమెరికా దేశమా? ఏ దేశం అండి? ఆ రోజుల్లో దేశాలు కూడా ఉన్నాయిలండి బైబిల్లో. అయితే మనకు అంత అవసరం లేదు, కానీ పేర్లు చూడడానికి అవసరం. కానీ నీకు దేశం అంటున్నాడు దేవుడు. నిజంగా ఏ దేశం అంటే అది పరలోక దేశమే, పరలోక పట్టణమే. నీ సంతానానికి, నీ కుటుంబం అంతా నా దగ్గరకు వచ్చారు. నీ భార్య వచ్చింది, నీ వచ్చావు, నీకు అన్న కొడుకు నీ తమ్ముడుగా లోతు వచ్చాడు, ఆయన భార్య వచ్చింది. వచ్చిన మీకు నేను చెప్తున్న మాట అంటున్నాడు దేవుడు. మరి మీరు కూడా వచ్చారు కదా? ఏమైనా వచ్చారు లేదా? ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? మొత్తం మీద వచ్చారు ఎంతో కొంతమంది కదా. అందరు రాకపోయినా కానీ కొంతమంది అయినా వచ్చాం కాబట్టి వచ్చిన నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ నీ కుటుంబం ఎవరైనా ఆగిపోయారా, నీ కుటుంబం ఎక్కడికైనా వెళ్ళిపోయారా, అయితే వచ్చే వారమైనా, వచ్చే ఆదివారమైనా, లేక వచ్చే నెల అయినా తప్పగా నీ కుటుంబంతో కలిసి ప్రభు సన్నిధిలో ఉండడానికి మీరు ఇష్టపడండి. మీ కుటుంబం అంతా కలిసి ఉండండి. మీ ప్రభు దగ్గర, మీ దేవుని దగ్గర ఉండండి. ఆ దేవుడు పరలోకములోంచి కురిపించేస్తాడు కదా. అబ్రహాముని ఆశీర్వదించాడు తన భార్యకు, లోతు గారిని ఆశీర్వదించాడు తన భార్యకు. ఆయన ఇస్తాన దేశం ఇచ్చేసాడు. ఇంకా చూడాలి మనం. లూకా సువార్తలో 2 భార్యాభర్తలు ఉంటారండి. ఎవరు అంటే వాళ్ళు ఏమండి ఎలిషాబెత్ గారును జకర్యా గారును. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వారు ఏం పని చేస్తున్నారు? వారు ఎక్కడ ఉన్నారు? ఏమండి ఆలోచించండి దేవుని బిడ్డలారా. వారు ఇరువురు కూడా దేవాలయంలో ఉండంట దేవుని పని చేస్తున్నారు. వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, వారిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారంటండి. ఎవరు? ఇద్దరు, భార్య భర్త. ఇద్దరు రక్షించబడ్డారు, ఇద్దరు మారు మనసు పొందారు, ఇద్దరు కలిసి ఆలయానికి వచ్చారు. ఆలయానికి వచ్చిన వారు ఏం అనుసరిస్తున్నారని బైబిల్ ఉంది? సకల ఆజ్ఞల ప్రకారముగా వారు నడుచుకుంటున్నారంటండి. అందుకు దేవుడు వారికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? వాళ్ళ పేర్లు అయితే ఎలిషాబెత్, జకర్యా. కానీ దేవుడు పెట్టిన పేరు ఒకటి ఉంది. ఏం పేరు తెలుసా? వాళ్ళిద్దరూ నీతిపరులు. వాళ్ళిద్దరు నీతిపరులు. దేవుని యొక్క సముఖములో, దేవాలయములో నడుస్తున్నారు, ఆజ్ఞల ప్రకారంగా సేవ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభు వాక్యం వింటున్నారు అండి. వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేస్తున్నాడు జకర్యా గారు. ప్రార్థన చేస్తున్నాడు జకర్యా గారు. ఒక దావీదులాగా ప్రార్థన చేస్తున్నాడేమో. దేవా తండ్రి, మేము భార్యాభర్తలము నీ సన్నిధికి వచ్చాం, ఇప్పటి వరకు ఆరాధించాం. అయ్యా మేమిద్దరమే ఉన్నాం, నీ చిత్తము నెరవేర్చు అని. మా కుటుంబము నీ సన్నిధిలోనే ఉండాలని, వారు నిత్యము నిన్నే సేవించవాలని ప్రార్థన చేశాడు జకర్యా. జకర్యా ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారమ్మా? దేవుని దూత వచ్చేసింది ఆయన దగ్గరికి. వచ్చి అంటది, జకర్యా, దేవునికి స్తోత్రం చెప్పండి, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది దేవునికి. నీ ప్రార్థన వచ్చింది పరలోకానికి.
నువ్వు చేసిన విన్నపములు దేవుడు ఆలకించాడు. నీ భార్య నువ్వు ఇద్దరు చేసిన సేవ దేవుడు అంగీకరించాడు. మీరిద్దరూ కలిసి నడుస్తున్న నడవడికను దేవుడు మెచ్చుకున్నాడు. మీకొక కార్యము నేను చేయబోతున్నా. జకరియా గారికి ఆశ్చర్యమైంది. ఏంటి ప్రభువా, ఏ కార్యము చేస్తావు తండ్రి? ఏ కార్యము చేస్తావో నాకైతే తెలియదు, కానీ నువ్వు చేసింది నాకు మేలే. నువ్వు చేసిన కార్యము నాకు మేలే. నా ప్రార్థన సఫలపరుస్తున్నావు, నా ప్రార్థనకి జవాబిస్తానంటున్నావు, నా ప్రార్థన వలన ఒక మేలు నాకు అనుగ్రహిస్తానంటున్నావు. నీకు స్తోత్రము అనుకున్నాడేమో జకరియా గారు. అండి వెంటనే వాళ్ళ పట్ల ఏం కార్యం చేశాడంటే, నీ భార్య అయిన ఎలిషాబెత్ నీకు ఒక కుమారుని కంటది. చెప్పండి దేవునికి. నీ భార్య పట్ల కార్యం జరగబోతుంది. ఆహా, ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. దేవుడు చేసే కార్యాలండి ఇవన్నీ. జకరియా కుటుంబానికి, అబ్రహాం గారి కుటుంబానికి, యేసేపు గారి కుటుంబానికి దేవుడు ఏం చేశాడంటే కార్యములు చేశాడు కదా. ఇందాక మీరు కీర్తన చదివారు కదా, ఏమండి 8వ వచనంలో ఏమన్నాడు? దేవుడు యెహోవా దేవుడు నీ పక్షముగా కార్యములు సఫలము. ఎవరు ప్రార్థన చేస్తే వారి పక్షంగా దేవుడి కార్యాలు, ఎవరు ఆరాధించడానికి వస్తే వారి పక్షంగా దేవుడి కార్యాలు. ఏ కుటుంబ సభ్యులు దేవుని సమ్ముఖమందు ఉంటున్నారో ఆ కుటుంబానికి దేవుడి కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సర కాలం అంతా ఏమంటే రాబోయే దినాలన్నీ నీవు క్షేమముగా, సుఖముగా, సంతోషముగా, ఆనందముగా జీవించటానికి ఇదిగో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడమ్మా బాబు. వినండి, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుడు చేసే కార్యములలో మీరు సంతోషించండి. దేవుడు నీకు ఒక మేలు చేయటానికి నీ కొరకు ఈ మాటలు చెప్తున్నాడు కనుక ఈ మాటలన్నిటినీ నువ్వు ఏం చేయాలంటే గట్టిగా గట్టిగా పట్టుకోవాలి. ఈ మాటలు ఏం చేయాలా? పట్టుకోవాలి. ఎలా పట్టుకుందాం? ఏం బాబు, ఎలా పట్టుకుంటారు? హృదయం అనే పట్టుదలతో నా మాటలను పట్టుకో. ఆ మాటలు నీకు జీవమును, నీ సర్వ శరీరానికి మంచి ఆరోగ్యము, చురుకుగా పని చేసుకోగలవు, ఎంత దూరమైన వెళ్ళగలవు, వచ్చి మన ఇంటికి క్షేమంగా నీ భార్య బిడ్డను కలుసుకోగలవు. ఈ మాటలు పట్టుకో. ఈ మాటలను పట్టుకోండి, మీకు బలము. ఈ మాటలు పట్టుకోండి, మీకు మేలు. ఈ మాటలు పట్టుకోండి, మీ జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఏమండి, అప్పుడు ఎలిషాబెత్ గర్భవతి అయింది. ఏమండి 9 నెలలు ఆ బిడ్డని మోసింది. ఆ తర్వాత ఆమె బిడ్డని కన్నది. కన్నా బిడ్డ కూడా ఎలాంటి వాడండి? జకరియా ఎలిషాబెత్ కొడుకు ఎవరండి? ఏమ్మా ఎవరు? ఏలి ఆత్మ గలవాడు యోహాను గారు. ఏమండి ఆ యోహాను గారు ఏం చేస్తున్నాడంటే దేవుని సేవ చేస్తున్నాడు. అంటే ఆలోచించాలి మీరు. తల్లి తండ్రి దేవుని సేవ చేశారా? చేశారు. వారికి పుట్టిన కుమారుడు ఏం చేస్తున్నాడు? దేవుని పనే చేస్తున్నాడు. ప్రియులారా, కుటుంబం అంతా దేవుల్లో ఉన్నారా లేదా? ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించడం లేదమ్మా? మరి మీ కుటుంబము ఉండాలా? ఉంటారా? అంటే దేవుని ఆశీర్వాదం వస్తుంది. మీ కుటుంబము కూడా ప్రభు సన్నిధిలో ఉండినట్లుగా చూసుకోండి. మీ కుటుంబం అంతా ప్రభుని ఆరాధించేటట్లుగా చూడండి. వారు పసిబిడ్డలైనా పర్వాలేదు, ఏమండి పాలు తాగే బిడ్డలైనా పర్వాలేదంట, ఏమండి తల్లి దగ్గర స్తన్యపానము చేసేవారైనా పర్లేదు. నీవు నేను మనము అందరము కలిసి మన దేవునికి ఘనపరిచినట్లయితే నీ పట్ల అద్భుతమైన కార్యాలు చూస్తాం. మన దేవుడు చేస్తూ ఉంటాడు. ఎవరికి లోటు చేయడు. ఒక్కరోజు లేట్ అవుతుందేమో కానీ 2వ రోజులో దేవుడు తప్ప కార్యము చేస్తున్నాడు. ఇప్పుడు
యోహాను గారు ఏమండి అరణ్య మార్గములో ఉండి యోర్దాను నది దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? ఏమండి యూదయ సమరయ ప్రాంతములను ప్రజలకు ఏం చెబుతున్నాడు ఆయన? యూదా మనుషులారా, సమరయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న ప్రజలారా, మీరందరూ వచ్చి యోర్దాను నదిలో బాప్తిసం పొందండి, మీకు పరలోక రాజ్యము సమీపముగా ఉంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోహాను గారు చెప్తున్నారు. యోహాను గారు చెప్తున్నారండి. అది పూర్వకాలం మందు దేవుడు ఆ బిడ్డలను అలా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటి కాలంలో ఈ వాడరేవు గ్రామంలో కూడా అదే పని చేస్తున్నాడు. ఏమండి కర్రి చక్రయ్య గారు, కర్రి ఎలిజబెత్ గారు, వారు కొడుపున పుట్టిన ప్రశాంత్ బాబు ఇప్పుడు ఏం చేస్తున్నారంటారు మీరు? చేస్తున్నావా? ఏమండి మా అమ్మ నాన్ననేమో ప్రార్థన చేశారు, వాళ్ళు కడుపున పుట్టిన కొడుకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుని సేవ చేసి అనేకులకు రక్షణ మార్గమును గురించి వాక్యమును బోధిస్తున్నాడా లేదా? దావీదు గారు అంతేనా? అవును. కర్రి గొర్రె పేరు జకరయ, కర్రి నరసమ్మ పేరు ఎలిజబెత్, వారి కడుపున పుట్టిన కుమారుడి పేరు దేవుని బిడ్డలారా, ఇది అన్ని కార్యాలు, ఇవి దేవాది దేవుడు చేసే గొప్ప కార్యాలు, ఇవి మనం గమనించాలా. పూర్వకాలం ముందు ఎలిజబెత్, పూర్వకాలం ముందు జకరయ, వాళ్ళు కడుపున పుట్టిన యోహాను, వాళ్ళు కడుపున పుట్టినవాడు యోహాను. యోహాను ఏమో సువార్త చెప్పాడు, ఎలిజబెత్ జకరయ ప్రార్థన చేశారు. అందరూ కలిసి కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించుకున్నారు. మరి వాళ్ళకి ఎవరా దేవుడు? ఎవడాళ్ళకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మన కుటుంబాల మీద కూడా దృష్టి పెట్టాడు దేవుడు. ఏమండి మన కుటుంబాలను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, పాటలు పాడాలి. ఏమండి గాన ప్రతిగానములతో, సంగీత నాదములతో, వాద్యములతో నీ దేవునికి మహిమ వచ్చినట్లుగా నువ్వు కార్యము చేయాలి. మనం కార్యాలు చేయాలి. ఏ కార్యాలు చేయాలి? మనం దేవుని కార్యాలు. మన కార్యాలేమో దేవుడు చేస్తే, దేవుని పనేమో మనం చేయాలి. అందుకు ఈరోజు నీకు ఒక సంవత్సరాన్ని ఇచ్చినట్టు, ఆ సంవత్సరములో మొదటి నెల నీ కొరకు దేవుడు చెప్పిన వాక్యాన్ని అర్థము చేసుకొని ఆ నెలలో నీతో దేవుడు ఏం చెబుతున్నాడో నువ్వు ఆలకించి, ఏమండి ఆ నెలలో దేవుడు నీకు ఏం చెబుతున్నాడో అవి సమర్పణ చేసి, దేవుడు నీకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొని నీ మట్టుకు నువ్వు నీ ఇంటి వారితో కూడా నీ దేవునికి మహిమకరముగా ఉంటే నీ కుటుంబం అంతటిని దీవిస్తున్నాడు, నీ కుటుంబం అంతటిని ఆశీర్వదిస్తున్నాడు. నీ దేవుని వల్ల భవిష్యత్ కాలము చాలా ప్రయోజనంగా ఉంటుంది. ఏమండి దేవుని వలన భవిష్యత్ కాలం అంతా నీకు నాకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకు ఈ దినాల్లో నువ్వు దేవుని మాట ప్రకారంగా నడు, దేవుడు చెప్పిన ప్రకారంగా చెయ్యి. దేవుడు రమ్మన్నప్పుడల్లా ఆయన సన్నిధికి వస్తూ ఉండు. దేవునికి నీ ప్రార్థన ఎప్పుడు వినబడతా ఉండాలా. ఏమండి ఏం చెప్పాను నేను ఇప్పుడు? దేవుడు చెప్పిన పని నువ్వు చేయాలా, దేవుడు రమ్మన్న చోటుకు నువ్వు రావాలా, దేవుడు ఇమ్మన్న అర్పణలు అర్పించాలా, దేవునికి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలా. ఇంతే. ఈ 4 పనులు నువ్వు చేస్తే చాలండి. ఇక దేవుడు నీ పక్కనే కూర్చుంటాడు వచ్చి, ఏం బాబు, ఏమమ్మా, ఏం కావాలరా నీకు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏమి ఏడుస్తున్నావేంటి, పేదరికం ఉందా, ఆకలితో ఉన్నావా, అప్పుల బాధతో ఉన్నావా, ఏమి ఫలింపు రావట్లేదా, అయితే ఈ రోజుని మొదలు పెడుతున్నానమ్మా, మొట్టమొదట అప్పులు తీర్చేస్తానని దేవుడు చెప్పాడా లేదా? అప్పులు తీర్చాలని చెప్పాడు లేదా? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనం ఉన్న మాట చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 5వ వచనం ఉన్న మాట చదవండి త్వరగా, స్పీడ్గా, టైం అయిపోతుంది. 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తా. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. కావున నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్నా, ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల
నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో ఏముండదంట? మీలో ఏముండదంట? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పేదవాళ్ళు మన సంఘంలోని? చాలామంది ఉన్నాం కదా. పేదవాళ్ళు చాలామంది ఉన్నావా లేదా? అందరూ ఉన్నవాళ్ళేనా? అందరూ పేదవాళ్ళు చాలామంది ఉన్నాం. అయితే దేవుడు ఏమన్నాడు? మీలో ఇక పేదరికము ఉండనే ఉండదు. ఉండదండి. ఇదో వాక్యం ఉండదండి, ఉండదు. దేవుని మాట ఆలకించే నీకే ఇప్పుడు వరకు ఒకవేళ పేదరికం అయితే అవ్వచ్చు, కానీ రాబోయే దినాల్లో ఏముండదంట? పేదరికం ఉండదు. ఏలయనగా యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కాబట్టి అనేక జనములకు అప్పిచ్చేదవే కానీ లేదో. ఇక వచ్చే సంవత్సరాల్లో మీకు జరిగే కార్యాలు ఇవి, రాబోయే దినాల్లో జరిగే కాలాలు. వదిలేండి అలాగే దాన్ని. మీరు వాక్యం వినండి అయ్యా. వాక్యం పక్కన చూడండి. మీలో పేదరికం ఉండదు. ఇక మళ్ళీ ఏమన్నాడు? మీరు అప్పు ఇస్తారే కానీ అప్పు చేయరు అన్నాడు. ఎప్పుడు ఇది మాట? ఏమండి, ఆయన మాటలు ఆలకిస్తున్న నీకు రాబోయే దినాల్లో జరిగే కార్యాలు ఇవి. రాబోయే దినాల్లో జరిగే కార్యాలు ఇవి. ఏమండి, ఇక మీదట నువ్వు సమృద్ధితో ఉంటావన్నాడు దేవుడు. ఇక మీదట నీకు పేదరికమే ఉండదు అన్నాడు దేవుడు. నువ్వు చేసుకునే పనే నీకు ఎక్కువగా ఆదాయము వస్తుంది. లేక నీ బిడ్డల ద్వారాగా వారు వెళ్ళే మార్గాల్లో, వారు వెళ్ళే పనుల్లో వారికి కూడా ఎక్కువ లాభము తీసుకొస్తూ, అమ్మా ఇదిగో నాన్న ఈ డబ్బులు వచ్చేరా తీసుకో అంటారు. ఇన్నాళ్ళైతే నువ్వు ఒక్కడవే సంపాదించేవాడువు, ఇక మీదట మరొక వ్యక్తిని సంపాదనకునిగా చేస్తున్నాడు. ఇన్నాళ్ళ ఒక్క చేతి మీదే బ్రతికింది కుటుంబము. ఇక రాబోయే దినాల్లో కొడుకులు కూతుర్లు కూడా జాబులు చేసి, ఉద్యోగాలు చేసి, పనులు చేసి ఎంతో కొంత లాభము తెస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ డబ్బులు, నీ అబ్బాయి డబ్బులు, మీ అమ్మాయి డబ్బులు అన్నీ పోగొత్తే బోలు డబ్బులు కదా. అవునా కదా? దేవుడు చేస్తానన్నాడు, చేయనన్నాడా? చేస్తానన్నాడు కదా. మరి దేవుడు చేస్తాన దానికి నువ్వు ఏమిటి ఇష్టపడాలి కదా. ఇష్టపడమంటే ఏంటి అర్థము? ఇక మీదట నా దేవుని మాట నేను ఆలకించి ఆయన సేవిస్తూ ఉంటాను. నా దినాలు, నా సంవత్సరాలు సుఖముగా, నెమ్మదిగా, సంతోషముగా ఉండటానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము వాక్య ప్రకారంగా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మీ అందరికీ మేలైన సంవత్సరం అవునుగాక. ఈ సంవత్సరం మీ బాధలు, ఇబ్బందులన్నీ తీరిపోవునుగాక. ఆత్మదేవుడు మీ అందరికీ వాగ్దానము చేసి మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని మన వినికిడిలో బలపరచునుగాక. ఆమేన్. సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యము మీ దేవుడు మీ పట్ల చేసిన కార్యాల గురించి. దేవుని